హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మన సబ్స్క్రైబర్స్ అడిగిన కామెంట్స్కి అయితే రిప్లైస్ అయితే ఇస్తాను అనమాట. యాక్చువల్గా మీరు నన్ను కామెంట్స్ అడగాలని అనుకుంటే కనుక వీలైనంత వరకు ఏదైతే లేటెస్ట్ వీడియో ఉంటుందో ఆ లేటెస్ట్ వీడియో కింద కామెంట్స్ అడగడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే లేటెస్ట్ వీడియో కింద కనుక కామెంట్స్ అడిగారు అనుకోండి, నేను ఆన్సర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనం కనుక కామెంట్స్ చూసుకున్నాం అనుకోండి, బ్రో ఒక బెస్ట్ CPU సజెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక అతను కామెంట్ అయితే పెట్టారు. అతను పర్పస్ ఏంటో చెప్పలేదు, దేని గురించి యూజ్ చేస్తారో చెప్పలేదు, అతను బడ్జెట్ అంతా చెప్పలేదు, నాకు ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకుండా బెస్ట్ CPU సజెస్ట్ చేయండి అంటే మరి నేను ఎలా సజెస్ట్ చేయగలను చెప్పండి. ఒకవేళ అతను ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా మీ బడ్జెట్ని మీ పర్పస్ని కూడా చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి, బ్రో ఫోటోషాప్కి స్పీడ్గా ఉండాలి, ఏదైనా సిస్టమ్ చెప్పండి. ఒకవేళ మీరు ఫోటోషాప్ కోసం అడిగారు అనుకోండి, ఫోటోషాప్ కోసం మీకు పెద్ద పవర్ఫుల్ సిస్టమ్ అయితే నీడ్ అయితే ఉండదు. మీరు చాలా శాతం ఓల్డ్ సిస్టమ్స్లో కూడా ఈ ఫోటోషాప్ని అయితే చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు కొత్త పీసీతో చేసుకోవాలని అనుకుంటే కనుక అట్లీస్ట్ మీరు Ryzen 3 3200G కానీ, లేకపోతే ఒకవేళ బడ్జెట్ ఉన్నట్లయితే Ryzen 5 5600Gతో కానీ మీరు 16GB ర్యామ్ని యూజ్ చేసుకుని ఒక పీసీని బిల్డ్ చేయించుకోండి. Ryzen 3తో మీకు అటు ఇటుగా 20 నుంచి 25,000 మధ్యలో అవుతుంది. అదే మీరు Ryzen 5లో చేయించుకుంటున్నట్లయితే ఒక 35,000 నుంచి 45,000 మధ్యలో అవుతుంది CPU అయితేనే. ఈ బడ్జెట్ని బట్టి ఏదో ఒక పీసీని బిల్డ్ చేయించుకుని మీరు ఫోటోషాప్ అయితే చేసుకోవచ్చు. భయ్యా చాలా డెడ్ చీప్ ప్రైస్లో ఒక మినీ పీసీ అలా కొనాలని అయితే అడుగుతున్నారు. యాక్చువల్గా డెడ్ చీప్ ప్రైస్ అని అడిగారు అనుకోండి, నేను చాలాసార్లు మీకు చెప్పాను మినీ పీసెస్ పెద్దగా సజెస్ట్ చేయను అని చెప్పేసి. ఒకవేళ మీకు బాగా తక్కువ ప్రైస్లో కావాలని అనుకుంటే మీరు చాలా బేసిక్ యూజ్ కోసం తీసుకునేటట్లయితే మీకు i3 4th జనరేషన్ 6,500 7,000 రూపాయలకు కూడా ఉన్నాయి. అది మీకు బేసిక్ పర్పస్ కోసం కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా మీరు జనరల్గా యూజ్ చేసుకోవడానికి కోసం కానీ బాగానే ఉంటాయి. బాగా తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మీకు i3 3rd or 4th జనరేషన్స్లో మీకు CPUs అయితే దొరుకుతాయి, మినీ పీసీస్. అండ్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి, ఈ మధ్యన కొంతవరకు మన కామెంట్స్ పెరిగినాయి అనుకోవాలి. అండ్ దాంతోపాటు చాలామంది చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు నా వీడియోస్కి సంబంధించి. బ్రో మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, కీప్ ఇట్ అప్ బ్రో, మీరు చాలా కష్టపడి మీ వీడియోస్ చేస్తున్నారు, ఇటువంటి కంటెంట్ని మీరు తెలుగులో కూడా తీస్తున్నారంటే మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలని చెప్పేసి చాలామంది పాజిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. సో ఆ కామెంట్స్ నాకు చాలా బూస్ట్ కింద అయితే ఉంటాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక 3-4 డేస్ నుంచి నేను పెద్దగా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. అసలు హెల్త్ అయితే బాగాలేదు. ఎంతో ట్రై చేశాను వీడియోస్ పెడదామని చెప్పేసి, బట్ పెట్టడం అయితే కుదరలేదు. అండ్ ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు, వీడియోస్ తీసేలాగా అయితే ఉందన్నమాట. సో అలా వీడియో తీయడానికి కొంతవరకు హెల్త్ సహకరించింది, వెంటనే నేను వీడియోస్ తీసైతే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అన్న ఈ కూలర్ జెబ్రానిక్స్ H61 మదర్ బోర్డ్కి సపోర్ట్ చేస్తుందని అయితే అడుగుతున్నారు. అతను ఒక యాంటీ స్పోర్ట్ సంబంధించి నేను ఒక కూలర్ అన్బాక్సింగ్ అయితే చేశాను. సో ఆ వీడియోకి సంబంధించి అతను అయితే అడుగుతున్నారనమాట. దాన్ని కనుక సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ అయితే చేస్తుందండి, ప్రాబ్లం అయితే ఉండదు. అతను ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, అదేంటంటే అన్న i5 5th జనరేషన్ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుందా అని అడుగుతున్నారు. ఫస్ట్ది ఏంటంటే i5 5th జనరేషన్స్లో మీకు ప్రాసెసర్స్ అయితే లేవు, సో అది సపోర్ట్ కూడా చేయదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీకు H61 మదర్ బోర్డు కేవలం 2nd అలాగే 3rd జనరేషన్ ప్రాసెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు 2nd or 3rd జనరేషన్లో ఏదైనా ఇంకా బెటర్ ప్రాసెస్ దొరికితే కనుక తీసుకుని అప్గ్రేడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్గా నేను పేర్లు చెప్పడం మర్చిపోతున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రైవేట్ కేఎస్ వెయిట్ అయితే అడుగుతున్నారు. ఇతను ఏమని అడుగుతున్నారంటే అన్న 1080p కోసం ఇంటెల్లో విత్ క్యూడా గ్రాఫిక్ కార్డ్ ఏదైనా ఒకటి సజెస్ట్ చేయమంటున్నారు. అండ్ బడ్జెట్ వచ్చేసరికి 80,000 అని అయితే చెప్తున్నారు. యాక్చువల్గా మీరు గ్రాఫిక్ కార్డ్ ఏది తీసుకోవాలనేది కంప్లీట్గా మనకి ఏదైతే బడ్జెట్ మిగులుతుందో దాన్ని బట్టి అయితే చూసుకోవచ్చు. మీకు బెస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే i5 11th నుంచి 13th జనరేషన్ లోపల ఒక ప్రాసెసర్ తీసుకోండి, దానికి కంపాటబుల్ బీ సిరీస్ మదర్ బోర్డ్ ఒకటి తీసుకోండి. అండ్ దాంతోపాటు మీరు ర్యామ్ వచ్చేసరికి ఒక 16GB కానీ 32GB కానీ తీసుకోండి. 1080p అయితే మీకు 16GB సరిపోతుంది. ఒకవేళ 4Kలో కూడా చేద్దామని అనుకుంటే 32GB అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి RTX 3060 కానీ లేకపోతే RTX 4060 కానీ ఈ రెండు గ్రాఫిక్ కార్డులో ఏదో గ్రాఫిక్ కార్డుని మీరు తీసుకుని మీరు 80,000 లోపల ఖచ్చితంగా ఒక మంచి పీసీని అయితే బిల్డ్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రాజసాయి అఫీషియల్ అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే AMD 3200G కన్నా ఏది బెస్ట్ అని అయితే అడుగుతున్నారు. యాక్చువల్గా మీరు డెడికేటెడ్ GPU కొనుక్కునే ఫలం అయితే మీరు 3200G ప్రాసెసర్ కాకుండా Ryzen 5 3600 ప్రాసెసర్ని తీసుకుని దాంతోపాటు మీరు ఒక బడ్జెట్ని బట్టి గ్రాఫిక్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే RX 580 అలాంటి గ్రాఫిక్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం NVIDIAలోనే కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే GTX 1650 కానీ
లేకపోతే GTX 1630 కానీ మీ బడ్జెట్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా మీ బడ్జెట్ని బట్టి అయితే ఉంటుంది. అలా కాదు నేను ప్రాసెసర్కి గ్రాఫిక్ కార్డ్కి ఒక 25,000 అంతలా స్పెండ్ చేయలేను అని అనుకుంటే 15,000లో మీరు Ryzen 5 5600G ప్రాసెసర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ 3200G కంటే బెటర్ ఏదైనా అడుగుతున్నారు కాబట్టి నేను 5600G అనేది చెప్తాను. వీలైతే లింక్ కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నరేష్ డోర్నాల్ అయితే అడుగుతున్నారు. ఈయనేమని అడుగుతున్నారంటే మాయా అండ్ అన్రియల్ ఇంజన్ కోసం మనకి ఏ కాన్ఫిగరేషన్ తీసుకోవాలని అడుగుతున్నారు. యాక్చువల్గా మీరు అన్రియల్ ఇంజన్ కనుక బాగా హై ఎండ్లో చేసుకోవాలనుకుంటే మీ పీసీ అనేది దాదాపుగా 150,000 దగ్గర వరకు కూడా స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు ఇంకా తక్కువలో తీసుకోవాలనుకుంటే కనుక మీ బడ్జెట్ లిమిటేషన్ బట్టి మీరు ఎవరైనా ఒక పీసీ షాప్ వాళ్ళని కానీ లేకపోతే నన్ను ఎక్కువ శాతం ఇన్స్టాగ్రామ్లో నన్ను అడిగినా కూడా నేనైతే మీకు సజెషన్ అయితే ఇస్తాను. ఎప్పుడైనా కానీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ పీసీ బిల్డ్ మీకు కావాల్సిన సాఫ్ట్వేర్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కంప్లీట్గా మీరు పెట్టుకునే బడ్జెట్ని బట్టి అయితే ఉంటుంది. మీరు కేవలం అప్లికేషన్స్ని అడిగి నన్ను సపోర్ట్ చేస్తుందా లేదని అడిగితే నేను ఏదైతే సజెస్టెడ్ బిల్ ఉంటుందో ఆ సజెస్టెడ్ బిల్ గురించి అయితే చెప్తాను. మీకు అది పర్ఫెక్ట్గా రన్ అవ్వాలని అనుకుంటే అన్రియల్ ఇంజన్ కనుక మీరు అట్లీస్ట్ ఒక 150,000 రూపాయలు అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేదు నా దగ్గర తక్కువ బడ్జెట్ ఉందంటే ఒక 60,000లో కూడా రన్ చేసుకోవచ్చు. బట్ 150,000 ఇచ్చే పర్ఫార్మెన్స్ 150,000 లాగా ఉంటుంది, 60,000 రూపాయలు పీసీ ఇచ్చే పర్ఫార్మెన్స్ 60,000 లాగా ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. రాజసాయి అఫీషియల్ అయితే అడుగుతున్నారు. ఈయన మళ్ళీ అడుగుతున్నారు అనమాట. ఒక రూమ్లో వైఫై రూటర్ కనెక్షన్ ఉంది, పక్క రూమ్కి నెట్ స్లోగా ఉంటుంది, ఏం చేయాలో చెప్పని అయితే అడుగుతున్నారు. యాక్చువల్గా వైఫై రూటర్ ఉండి పక్క రూమ్కి స్లోగా ఉంటుంది అని అంటే కనుక మీరు ఏదైతే రూటర్ వాడుతున్నారో ఆ రూటర్ అనేది అంత మంచి రూటర్ అయితే కాదు. మీరు యూజ్ చేస్తున్న బ్రాడ్బ్యాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాడ్బ్యాండ్కి సంబంధించి ఇంకా బెటర్ వర్షన్ రూటర్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని అయితే కొనుక్కోండి. లేదు ఈ రూటర్ అంతా మార్చడం ఎందుకు, ఈ తలనొప్పి అంత ఎందుకు అనుకుంటే ఆ రూమ్కి కొంచెం దగ్గరలో ఉండేలాగా ఒక వైఫై రిపీటర్ని అయితే యూజ్ చేసుకుంటే మీకు కొంతవరకు సరిపోద్దని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వీపీ గేమర్ అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే 20K బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ పీసీ ఎడిటింగ్ పీసీ అని అయితే అడుగుతున్నారు. యాక్చువల్గా బడ్జెట్నే లిమిట్లో పెట్టి చేయాలి కాబట్టి 20,000 లోపు నేను ఒక పీసీని అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను Ryzen 3 3200G తోటి. ఆ వీడియో త్వరలోనే వస్తుంది. ఆ వీడియో మీకు ఎడిటింగ్ కూడా పర్వాలేదన్నమాట. సో ఆ వీడియో కన్ఫామ్గా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఆ వీడియో మీకు ఒకవేళ సరిపోతుంది అనుకుంటే ఆ పీసీనే తీసుకోండి. లేదు అని అంటే కనుక మీరు మళ్ళీ కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఇంకా బెటర్ పీసీని అయితే మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రమేష్ అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే ఆన్లైన్లో రీఫర్బిష్డ్ డెస్క్టాప్స్ కొనొచ్చా లేదా అని అయితే అడుగుతున్నారు. నేను చాలాసార్లు ఈ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ అయితే చెప్పాను. నేను రీఫర్బిష్డ్ డెస్క్టాప్స్ని పెద్దగా రికమెండ్ అయితే చెయ్యను. ఎందుకనంటే ఆల్రెడీ కంప్లైంట్ వచ్చి మనకు మ్యానుఫ్యాక్చర్ రిపేర్ చేసి ఇచ్చింది కాబట్టి ఒకవేళ మీరు బడ్జెట్ టైట్గా ఉండి తీసుకోవాలనుకుంటే తీసుకోండి తప్పితే ఎప్పుడైనా కానీ మీకు రీఫర్బిష్డ్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొత్తవి ఇంకా చాలా బెటర్ అని అయితే నేనైతే చెప్తాను. సో దాన్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాని నెమ్మలు అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే డెస్క్టాప్ కంప్యూటర్ బిల్డ్ చేసి ఓఎస్ అండ్ విండోస్ ఎలా చేయాలో చెప్పండి బ్రో అనేది అడుగుతున్నారు. చూస్తాను ఫ్రెండ్స్, ఇది కూడా నేను చాలా రోజులు తీద్దామని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా కొత్త పీసీ బిల్డ్ కనుక చేస్తే అందులో ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేనైతే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇప్పుడైతే ఈ కామెంట్స్కి అయితే ఆన్సర్స్ ఇచ్చాను కదా, వీలైతే నెక్స్ట్ వీడియో తీసినప్పుడు ఇంకా కొన్ని కామెంట్స్ అయితే పికప్ చేసి ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కేవలం పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. సో కన్ఫామ్గా మన ఛానల్ సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.